హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే అప్పుడే టీ టైం అయింది, 5 అవుతుంది. ఈరోజు లేట్ అయింది తాగడం. మీరు టీ తాగారా ఫ్రెండ్స్? ఏంటంటే కొంతమంది ముందు బాగానే ఉంటారండి జనాలు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని కాదు. ఈ మధ్యకాలంలో చూస్తున్నా ముందు బాగానే ఉంటారు, 10 మంది కలిసారంటే మళ్ళీ అదేందో ఒకరి చాటుకు ఒకరు, వాళ్ళు ఇట్లా అన్నారంటే వీళ్ళు ఇక్కడ గుసగుసలు, వీళ్ళు ఇట్లా అన్నారంటే అక్కడ గుసగుసలు, ఒకరిపైన ఒకరు. ఎందుకండి? చాలామందిని చూస్తున్నాం. మళ్ళా ఎదుటోళ్ళని ఏదో ఒక మంచి వాళ్ళని, అది ఏదో ఒక చిన్న పాయింట్ తీసి ఇట్లా కాదు కదా, అట్లా కాదు కదా. మళ్ళా నీతులు చెప్పేటోళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? వేస్ట్ వాళ్ళు అనమాట. అన్ని రంగాలలో ఆరితేరి వచ్చిన వాళ్ళు. మంచి పెట్టేడోరు మంచి మంచి వాళ్ళకు నీతులు చెప్పు. వాళ్ళు నీతులు ఎట్లుంటాయో వాళ్ళకి తెలియదు, చుట్టుపక్కల అందరికీ తెలుసు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంది అనేది. అది చూసుకోరు, ఎట్లా చూపెడతారు. ఈ 4 వీళ్ళని చూపెడుతుంది అని అర్థం చేసుకోరు. ఎందుకంటారు? వాళ్ళ పక్కన వాళ్ళలాంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ అన్ని ఆరితేరిన వాళ్ళు, వాళ్ళని ఏమన్నారు మళ్ళీ? ఎందుకంటే వాళ్ళనంటే వీళ్ళ గురించి వీళ్ళకి తెలుసు కదా, ఈమెను అంటారు. వాళ్ళు కలిసి మంచిగా ఉన్న వాళ్ళని వేలెత్తి చూపెడతారు. అదేందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. తెలుసుకోవాలి ఎవరు మనం మంచి అని మనమే అనుకోవడం కాదు, నలుగురు కూడా అనాలి. అది మంచి వాళ్ళను ఇట్లా కాదు అట్లా ఉండాలి కదా, అట్లా కాదు ఇట్లా ఉండాలి కదా, నువ్వెట్లున్నావు అది చూసుకోవాలి కదా. ఎందుకు అట్లా ఉంటారు జనాలు? మారరా? కరెక్ట్ నా ఫ్రెండ్స్ నేను అనేది? వీళ్ళు వాళ్ళు అని కాదు, చాలామంది అట్లానే ఉన్నారు. వాళ్ళు చేస్తే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే ఇంకొకటి. మంచి వాళ్ళనే అంటారు మళ్ళీ, అది మంచి లేని వాళ్ళే. విచిత్రం ఏంటంటే మంచోళ్ళను మంచిగా లేని వాళ్ళు ప్రశ్నించడమే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. రాంగ్ కదా. ఏదైనా ఉంటే డైరెక్ట్ ముందే అనేయాలి. ఆ 10 మంది ఫ్రెండ్స్ చుట్టాలో ఏదో ఏందో ఎంతో క్లోజ్గా ఉన్నట్టు ఉంటారు, పక్కకు తిరగడమే లేటు, ఒక్కరి గురించి ఒకరు చెప్పేసుకుంటారు. ఎందుకంటారు ఫ్రెండ్స్ అట్లా? నాకైతే అట్లాంటివి నచ్చట్లేదు ఫ్రెండ్స్. ఈ మధ్య చాలా చూస్తున్నా. నేను ఏదన్నా ఉంటే మాత్రం ఫటాఫట్ ఎదురే అనేస్తా. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ఆ చెడ్డ వాళ్ళే మంచి వాళ్ళని ప్రశ్నిస్తారు. ఎందుకు? కరెక్టేనా ఫ్రెండ్స్? అట్లుంది ప్రపంచం. మంచి వాళ్ళను కూడా చెడుగా తయారు చెయ్యాలని వాళ్ళ ఉద్దేశం. పరువై పనులు 2 ఉంటాయి. అలాంటి తిరిగే వాళ్ళు అదంతా బాగానే ఉన్నారు. మంచి ఇదిలో మంచి నడవడికలో నడిసే వాళ్ళను గెలుపుతూ ఉంటారనమాట. ఎందుకంటారు? వేస్ట్ కదా. మనమేంటో మనకు తెలియాలి. అట్లుంది ప్రపంచం కదా ఫ్రెండ్స్. నాకైతే అలాంటి వాళ్ళు నచ్చట్లేదు ఫ్రెండ్స్. ఈ మధ్య ఏమన్నా అనుకోండి, అది ఎవరన్నా కావచ్చు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా చూస్తున్నా. నీతులు చెప్పేటప్పుడు నేను ఏందనేదంటే, మనమెంత నీతిగా బతికాము, మనమెంత నీతిగా బతుకుతున్నాము,
అలాంటి వాళ్ళు మంచి మంచి వాళ్ళని అనేస్తున్నారు ఎందుకు? ఇది విని కొందరైనా మారాలి. చెడ్డోళ్ళు మంచోళ్ళని అనడం, చెడ్డోళ్ళని అంటే ఒక లెక్క తీసుకోవచ్చు కదా. నా అభిప్రాయం అయితే అది. నేను ఏమైనా తప్పు మాట్లాడాను ఫ్రెండ్స్? నాకైతే రైట్ అనిపించిందే మాట్లాడతాను.